హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భాను నరేష్ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఐ హోప్ మీ అందరు కూడా బాగున్నారు అని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటో మీరు ఆల్రెడీ మన థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉండొచ్చు. దసరా షాపింగ్ అనమాట. మీ అందరిది అయిపోయిందా దసరా షాపింగ్? మాది మాత్రం ఇప్పుడే మొదలైంది. బికాస్ బోనస్ పడింది కాబట్టి. ఎక్కువ ఏం పర్లేదులేండి, కొంచెమే పడింది గాయస్. షాపింగ్కి వెళ్ళే కంటే ముందు నవరాత్రులు కాబట్టి మార్నింగే లేచి మంచిగా రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసుకున్నాక గుడికి వెళ్ళిపోయామన్నమాట. నేను నాని కలిసి అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకున్నాక మేము వెళ్ళిన టెంపుల్ సాయిబాబా టెంపుల్ కాబట్టి మేము వెళ్ళే టైంకి హారతి ఇస్తున్నారనమాట. మంచి మంచిగా దర్శనం చేసుకొని ప్రసాదం ఇస్తే ఇంకా వర్షం వస్తుందని చెప్పి ఫాస్ట్గా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికే తీసుకొని వచ్చాను. ఎంతమంది ప్రసాదం కోసం వెళ్ళే బ్యాచ్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత ఇంకా నా ఒక్కదానికే కాబట్టి ఇంకా కొంచెం రైస్ పెట్టేసుకున్నాను. నిన్న నైట్ చేసిన పప్పుచారు ఉంటే వేడివేడిగా తినేసాను అనమాట. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకా షాపింగ్కి వెళ్ళిపోదాము, మళ్ళీ వర్షం వస్తుందేమో సాయంత్రం అయితే అని చెప్పి అరౌండ్ 3 o'clock అలా ఇంకా నేను నాని స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎస్పెషల్లీ ఈ షాపింగ్ మాత్రం నా కోసం, నాని కోసం అస్సలు కాదు, మా అమ్మ, మమ్మీ, అత్తమ్మ కోసం వెళ్తున్నాము. బికాజ్ మాకు ఎప్పటి నుంచో వాళ్ళకి శారీస్ ఇవ్వాలి అని చెప్పి చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము. ఇది మాకు కరెక్ట్ టైం అనిపించింది, పండగకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా నేను నాని డిసైడ్ అయిపోయాం కదా, చేసేస్తాం అంతే. ఇంకా డిసైడ్ అయిపోతే చాలు. ఇంకా ఇద్దరం కలిసి అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము ఒక్క షాప్ కూడా తిరగాలని అనుకోలేదు. చాలా షాప్స్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇది నచ్చితే అది తీసుకుందాము అని చెప్పి అలా సౌత్ ఇండియా, సిఎంఆర్, చందన బ్రదర్స్, కేఎల్ఎం అన్ని వెళ్ళాము. మాకు నచ్చి తీసుకుందాం అని చెప్పి ఇంకా 3 షాపులు తిరిగిన తర్వాత మాకు నచ్చిన ఒక 3 చీరలు తీసుకున్నాం అనమాట. నేనైతే మా మమ్మీ వాళ్ళకి ఎప్పటి నుండో శారీస్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటుండే, బట్ నాకు కుదరలేదు. లాస్ట్ ఇయర్ దసరాకు కూడా ఇప్పిద్దాము అని చెప్పి అనుకుండే, బట్ అప్పుడు నాకు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంత బాగాలేకుండే, సో ఇప్పివ్వలేదనమాట. ఈసారి బాగున్నాను, ఎలాగైనా ఇప్పియాలి అని చెప్పి మా మమ్మీ వాళ్ళకి తీసుకుని ఉండే. బికాజ్ మేము ముగ్గురం ఆడపిల్లలము, అదే ప్లేస్లో ఒక్క అబ్బాయి ఉన్నా కూడా మా మమ్మీకి చీర కొనియాలి, పండగ వచ్చింది అని అనుకుంటారు కదా, ఆ లోటుని మా మమ్మీ వాళ్ళకి నేను ఎక్కడ తెలియనియొద్దు అని చెప్పి ఈసారి నేనే కొనించాను. ఇంకా ఎవ్రీ ఇయర్, ఈ ఇయర్తో స్టార్ట్ అయింది, ఎవ్రీ ఇయర్ నేనే కొనియాలి వాళ్ళకి చీరలు అని చెప్పి ఐఎమ్ ఫిక్స్డ్ మమ్మీలు అని చెప్పి మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి అయినా సరే ఎవ్రీ దసరాకి మాకు కొత్త బట్టలు కొనిచ్చి వాళ్ళు పాత చీరలు లేకపోతే ఉన్న వాటిలో అడ్జస్ట్ చేసుకొని కట్టుకోవడం ఇదే అయ్యేది. ఇప్పటికి కూడా వాళ్ళు ఇదే చేస్తారు. ఏ రోజు మాకు ఈ చీర కావాలి అని చెప్పి షాపింగ్ మాల్లో కొనే పర్సన్సే కాదు, నేను ఇప్పటి నుంచి అది మార్చాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఎవ్రీ ఇయర్ దసరాకి నేనే కొత్త చీరలు కొనియాలి, వాళ్ళు అవి కట్టుకోవాలి, అది కట్టుకుంటే నేను చూసి ఆనందించాలన్నమాట. ఇక్కడ నేను 3 చీరలు తీసుకున్నాను. ఫస్ట్ ఆరెంజ్ కలర్ది ఏమో మా అమ్మకని తీసుకున్నాను, బ్లూ కలర్ది ఏమో మా అత్తయ్యకని తీసుకున్నాను, ఇంకొకటి ఏదో కలర్ నాకు కూడా తెలియదు, అది మా మమ్మీ కోసం అని చెప్పి తీసుకుండే. అసలు కన్నా కొసరే ఇంపార్టెంట్ అని అంటాం కదా, అలా అన్నమాట. మాకు అన్ని షాపింగ్ చేస్తే ఒక గిఫ్ట్ వచ్చింది, అది కూడా 500 వర్త్ ఏమో ఉంది. మేము ఆల్మోస్ట్ 4000 షాపింగ్ చేసాము. 3 చీరలు కలిపి 4000 దాకా అయ్యిందనమాట అప్రాక్సిమేట్లీ. దానికి ఈ గిఫ్ట్ వచ్చిందనమాట. ఇది ప్లాస్టిక్ దే, ఏం గ్లాస్ కాదు, 3 piece సెట్ వచ్చింది. ఏమైనా స్టోరేజ్ పర్పస్కి వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. మనం ఎంత షాపింగ్ చేసినా, ఎన్ని వేలు పెట్టి కొన్నా కూడా అదొక ఫ్రీ గిఫ్ట్ వస్తే అంత ఆనందం అసలు మామూలుగా రాదు. 10,000 షాపింగ్ చేసినా కూడా రాదనమాట. నాకైతే మస్తు అనిపించింది. సో ఇంకా అవన్నీ దాచిపెట్టేసా, తర్వాత వాడుకుందాంలే అని చెప్పి. అంత షాపింగ్ చేసి వచ్చిన తర్వాత అలసిపోతాం కదా, కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకా నవరాత్రులు కాబట్టి నాని మాలలో ఉన్నాడు కాబట్టి, ఫాస్టింగ్ ఉన్నాడు కాబట్టి నైటే బ్రేక్ చేస్తున్నాడు అనమాట ఫాస్టింగ్. సో అందుకనే నేను స్నానం చేసి ఇంకా వంట చేయాలి. ఎవ్రీడే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి వంట చేయడం చాలా పెద్ద టాస్క్. కానీ తను అంత ఇష్టంగా ఎవ్రీడే అంత మంచిగా ఉంటున్నప్పుడు ఫాస్టింగ్, సో నేను కూడా కొంచెం సపోర్ట్ చేయాలి కదా, తనకు వంట చేసి పెట్టడం, అలా ఇలా సేవలు చేస్తూ ఉన్నాను అనమాట. తనకు నచ్చిన స్పెషల్స్ చేస్తున్నాను. ఈరోజు పరమాన్నం, వంకాయ మసాలా అండ్ కొబ్బరన్నం చేశాను. యాక్చువల్లీ వండుతున్నప్పుడే గ్యాస్ అయిపోయిందనమాట. మాకు ఒకే సిలిండర్ ఉంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక్కటే సిలిండర్ తీసుకుని ఉండే, కానీ ఇప్పుడు అనిపిస్తుంది అరే ఇంకోటి తీసుకున్నా బాగుంది అని చెప్పి నెక్స్ట్ టైం అన్నా తీసుకోవాలి. ఇలా అయిపోయిన ప్రతిసారి ఇబ్బంది అవుతుంది అనమాట. నేను యాక్చువల్లీ పకోడీ కూడా చేద్దాం అనుకున్నా, ఇంకా అది చెయ్యలేకపోయాను. ఈ చిన్న గ్యాస్ మీద ఏమవుతుంది. అప్పటికే ఆల్మోస్ట్ టైం 8:30 అలా అయ్యింది. ఇంకా తనకు కూడా బాగా ఆకలేస్తుంది అని చెప్పి ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట.
ఉన్న వాటితోనే తినేస్తాడు అని చెప్పి ఈరోజు మన స్పెషల్స్ వచ్చేసి పరమాన్నం, గుత్తి వంకాయ కర్రీ, కొబ్బరి అన్నం అన్నీ పెట్టేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి మంచిగా కొంచెం సేపు కూర్చున్నాక తర్వాత తింటాడనమాట నాని. నేను అంత కష్టపడి చేసినందుకు టేస్ట్ చాలా వచ్చాయి అన్నీ కూడా. మధ్యలో గ్యాస్ అయిపోయినా కూడా అన్నీ బాగుండే. టేస్ట్ మాత్రం తనకు కూడా చాలా చాలా నచ్చిందంట చెప్పాడు. ఎవ్రీడే నేను ఏది కుక్ చేసినా, ఎంత అలసిపోయి వచ్చి కుక్ చేసినా ప్రేమగా వండి పెడుతున్నాను. బికాజ్ తను తినే ఒక్క పూట కూడా ప్రశాంతంగా తినడం నాకు చాలా ఇంపార్టెంట్. బికాజ్ మార్నింగ్ నుంచి ఫాస్టింగ్లో ఉండి హాస్పిటల్లో వర్క్ అంటే మామూలుగా ఉంటుందా, ఇంకా తనున్న ఆర్గనైజేషన్లో మాత్రం పిచ్చగా ఉంటుందన్నమాట. అంత ఫాస్టింగ్లో కూడా అంత వర్క్ చేస్తూ ఎలా ఉంటున్నాడో ఏమో అని చెప్పి నాకే బాధేస్తుంది డైలీ. కానీ ఏం చేస్తాం, ఇంకా తన ఇష్టంతో ఉంటున్నాడని చెప్పి నేను కూడా ఏం అనట్లేదు అనమాట. ఇంకా మంచిగా కడుపు నిండా తినేశాడు తను కూడా. మీరు చేశారా దసరా షాపింగ్? ఎంత అయింది డబ్బులు? మాది కూడా బాగానే అయ్యింది. మీకు మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ గైస్. మీలో చాలా మంది చూస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కొంతమంది చేసుకుంటున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ ఇంకా చాలా పెద్ద ఫ్యామిలీ అయిపోతుంది అనమాట. సో ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.